Good morning to one and all. I am Potaraju Srinivas, lecturer in Public Administration, SRNK Government Degree College, Banswada. నిన్నటి క్లాస్లో మనం రాష్ట్ర గవర్నర్ యొక్క అధికారాలు విధులను గురించి చెప్పుకున్నాం. అయితే ప్రధానంగా రాష్ట్ర పరిపాలనలో గవర్నర్ యొక్క పాత్ర గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గవర్నర్ యొక్క విచక్షణాధికారాల గురించి మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాట్ ఆర్ ద స్టేట్ గవర్నర్ డిస్క్రిషన్ పవర్స్ గురించి ఈరోజు నాడు తెలుసుకుందాం. గవర్నర్ యొక్క రోల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా ఉంటుంది అని గనక చూసుకుంటే, రాజ్యాంగ నిర్మాణ సభలో గవర్నర్ను ప్రజలు ఎన్నుకోవాలి అనేటువంటి అభిప్రాయం కొందరు మంది వెలిబుచ్చినారు. కానీ అప్పుడు జరిగినటువంటి దేశ విభజనను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా ఉండడానికి, ఈ దేశాన్ని సంఘటితంగా సమగ్రంగా ఉంచడానికి అంగీకరించి రాష్ట్రపతి గవర్నర్ను నియమించాలనేటువంటి అభిప్రాయం వ్యక్తపరచడం జరిగింది. ఎందు గురించి అనంటే, పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో గవర్నర్ను ప్రజలు ఎన్నుకున్నట్లయితే చాలా అధికారాలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికార విభజన అనేది గవర్నర్, ముఖ్యమంత్రి అధ్యక్షతన కలిగినటువంటి మంత్రిమండలి మధ్య జరగాలి. ఈ పద్ధతిని గనక అనుసరిస్తే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది అని గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తాడు. తద్వారా గవర్నర్ రాష్ట్రానికి అధిపతిగా వ్యవహరిస్తాడు, రాజ్యాంగ అధికారిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరిగేటట్లు చూసేటువంటి బాధ్యత రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. ఒకవేళ ఈ రకంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాధ్యం కానప్పుడు రాష్ట్రపతికి నివేదికను రాష్ట్ర గవర్నర్ పంపించడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ యావత్తు కూడా గవర్నర్ పేరు పైన జరుగుతుంది. హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఏ బిల్లు కూడా గవర్నర్ ఆమోదం లేనిదే చట్టం కాదు. గవర్నర్ బిల్లును తిరిగి శాసనసభ పరిశీలనకు పంపవచ్చు, కానీ శాసనసభ తిరిగి అదే బిల్లును పంపిస్తే ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి గవర్నర్ మంత్రిమండలి సలహా ప్రకారమే సాధారణ సమయంలో తన విధులను నిర్వహిస్తాడు. అందుకే సాధారణంగా గవర్నర్ను రబ్బర్ స్టాంపు అని అనడం జరుగుతూ ఉంటుంది. కానీ భారతదేశంలో 1969 నుంచి జరిగినటువంటి కొన్ని సంఘటనలను గనక దృష్టిలో గనక తీసుకుంటే ఈ అభిప్రాయం సరైనది కాదు అనేటువంటి భావన ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇతడు మిత్రుడిగా, సలహాదారుడిగా, వేదాంతిగా వ్యవహరిస్తాడు. గవర్నర్కు ప్రధానంగా 3 రకాలైనటువంటి హక్కులు ఉంటాయి. ఒకటి, కార్యనిర్వాహక శాఖ పాలనాపరమైనటువంటి ముఖ్య విషయాలను గవర్నర్కు తెలపడం. రెండోది, సలహాలను ఇవ్వడం. మూడోది,
కార్యనిర్వాహక శాఖను హెచ్చరించడం. తద్వారా రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను రాష్ట్ర గవర్నర్ తెలియచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగం రాష్ట్రపతికి వాస్తవంగా ఎలాంటి విచక్షణాధికారాలను ఇవ్వలేదు. కానీ రాజ్యాంగ నిబంధన 163 ప్రకారం రాష్ట్ర గవర్నర్కు కొన్ని విచక్షణాధికారాలను రాజ్యాంగం కల్పించడం జరిగింది. తద్వారా ఈ విచక్షణాధికారాలను ఉపయోగించడం వల్ల గవర్నర్ పదవి చాలా వరకు వివాదాస్పదం అయ్యింది. గవర్నర్ తన సాధారణ అధికారాలను మంత్రిమండలి సలహా సహకారంతో నిర్వహిస్తూ ఉంటాడు. కానీ విచక్షణాధికారాలను స్వయం నిర్ణయం ఆధారంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటి గురించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 163లో గవర్నర్ రాజ్యాంగం సూచించినట్లుగా కానీ స్వయముగా కానీ విచక్షణతో కానీ వ్యవహరించవలసి వచ్చినప్పుడు తప్ప మిగిలిన సందర్భాలలో ఆయనకు సలహా సహకారములు అందించుటకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉంటుంది అని తెలియచేయడం జరిగింది. గవర్నర్ నిర్ణయము విచక్షణాత్మకము అవునా కాదా అనున్నది గవర్నర్ యొక్క అంతిమ నిర్ణయం. గవర్నర్ నిర్ణయాన్ని ఏ న్యాయస్థానము కూడా ప్రశ్నించరాదు. దీనితో పాటుగా కొన్ని ఇతర నిబంధనలు కూడా గవర్నర్ యొక్క విచక్షణాధికారాలను తెలియజేస్తున్నాయి. అవి ఆర్టికల్ 201 నిబంధన 201 ప్రకారం ఒక రాష్ట్ర బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపిన ఎడల దానిని కొన్ని సందర్భాలలో రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు. ఆర్టికల్ 201 ప్రకారం ఒక రాష్ట్ర బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపినట్లయితే దానిని కొన్ని సందర్భాలలో తన విచక్షణను బట్టి రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాధ్యం కాని సందర్భంలో రాష్ట్రపతి పాలన విధించమని రాష్ట్రపతికి గవర్నర్ ఒక నివేదికను పంపవచ్చు. నిబంధన 239(2) ప్రకారం ఆర్టికల్ 239(2) ప్రకారం కేంద్రపాలిత ప్రాంత పాలకుడుగా నియమితుడైనటువంటి గవర్నర్కు మరికొన్ని విచక్షణాత్మక విధులు కూడా ఉంటాయి. ఎందు గురించి అంటే అక్కడ రాష్ట్ర అసెంబ్లీ ఉండదు. తద్వారా అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్కు రియల్ ఎగ్జిక్యూటివ్గా అక్కడ వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అయితే రాష్ట్ర గవర్నర్ యొక్క ప్రధానమైనటువంటి విచక్షణాధికారాలు ఏమిటి అన్న సంగతిని కనుక చూసుకుంటే మనం, ఒకటి, ముఖ్యమంత్రి యొక్క నియామకం, అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. గవర్నర్ రాష్ట్ర శాసనసభలో స్పష్టమైన మెజారిటీ ఉన్నటువంటి పార్టీ నాయకుడిని మాత్రమే ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. ఈ విషయంలో
ఏదైనా ఒక పార్టీకి సంపూర్ణమైనటువంటి మెజారిటీ లభించినప్పుడు గవర్నర్ యొక్క విచక్షణ అనవసరం. అయితే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రానప్పుడు ముఖ్యమంత్రిని నియమించడంలో సమస్య వస్తుంది. అప్పుడు అత్యధిక సీట్లు లభించినటువంటి పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని రాష్ట్ర గవర్నర్ కోరవచ్చు. ఒకవేళ కొన్ని పార్టీలు కలిసి సంకీర్ణ కూటమిగా ఏర్పడినప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ఇతను ఆహ్వానించవచ్చు. ఈ విషయంలో రాజ్యాంగ నిపుణుల చేసినటువంటి సూచనలను బట్టి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేటువంటి పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరాలి. తద్వారా ముఖ్యమంత్రి నియామకం అనేటువంటిది ఒక కత్తి మీద సాములాగా ఏర్పడి ఉన్నది. కొన్నిసార్లు కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరొక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాల్లో శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ప్రతిపక్ష పార్టీలకు వచ్చినప్పుడు కూడా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలమైనటువంటి పార్టీ నాయకులను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఘటనలు హర్యానా రాష్ట్ర శాసనసభలో జరిగినాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో దేవీలాల్ నాయకత్వంలో ఉన్నటువంటి జనతాదళ్ ప్రభుత్వానికి పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి భజన్ లాల్ను ఆ రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమించినాడు. ఇటువంటి సందర్భంలో గవర్నర్ యొక్క పాత్ర కొంత వివాదాస్పదం అవుతూ ఉంటుంది. కానీ గవర్నర్ యొక్క నిర్ణయాన్ని ఏ కోర్టుల్లో కూడా సవాలు చేయడానికి వీలు లేదు అని కలకత్తా కోర్టు అభిప్రాయపడడం వల్ల గవర్నర్ విచక్షణాధికారాలను చెలాయించడం జరిగింది. అదేవిధంగా రెండవ అంశం ఏమిటి అంటే మంత్రిమండలి యొక్క రద్దు. నిబంధన 164(1) ప్రకారం గవర్నర్ ఆమోదం ఉన్నంతకాలం మంత్రిమండలి పదవిలో ఉంటుంది. నిబంధన 164(2) ప్రకారం మంత్రిమండలి ఉమ్మడిగా వ్యక్తిగతంగా శాసనసభకు బాధ్యతను వహించాలి. అంటే విధానసభ విశ్వాసం ఉన్నంతకాలం మంత్రిమండలి పదవిలో కొనసాగుతూ ఉంటుంది. మెజారిటీ ఉన్న ప్రభుత్వం మైనారిటీలో పడినప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రిని తన మెజారిటీ నిరూపించుకోమని కోరవచ్చు. మెజారిటీ నిరూపించుకోని ఎడల గవర్నర్ మంత్రిమండలిని రద్దు చేసేటువంటి అధికారం ఉంటుంది. మూడవ అంశం శాసనసభ సమావేశాల యొక్క ఏర్పాటు. సాధారణంగా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గవర్నర్కు సలహాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ అవిశ్వాస తీర్మానానికి భయపడి ముఖ్యమంత్రి సలహా ఇయ్యని ఎడల గవర్నరే స్వయంగా సమావేశాన్ని ఏర్పాటు చేయమని 1970లో జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి గవర్నర్ల సమావేశం అభిప్రాయపడింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 3 దఫాలుగా శాసనసభ సమావేశం అవుతూ ఉంటుంది.
సంవత్సరం మొదట్లో శీతాకాల సమావేశం, దానిని బడ్జెట్ సమావేశం అని కూడా పిలుస్తారు. అదేవిధంగా ఎండాకాల సమావేశం, చివరిగా వర్షాకాల సమావేశం. ఈ 3 సమావేశాలు ఏ తేదీ నుంచి ఎప్పటి వరకు జరగాలనో ముఖ్యమంత్రి సలహా మేరకు ఆ సమావేశాలను ఇతను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత 4th పాయింట్, శాసనసభ సమావేశాల యొక్క వాయిదా. ఒక సమావేశం ముగిసిన తర్వాత మరుసటి సమావేశం వరకు శాసనసభను వాయిదా వేయు అధికారం గవర్నర్కు ఉంటుంది. అయితే ఈ విషయంలో గవర్నర్ ముఖ్యమంత్రిని సంప్రదించడం అనేటువంటి ఆనవాయితీ ఉంది. అయితే అవిశ్వాస తీర్మానమును ప్రవేశపెడతారనేటువంటి భయముతోటి సమావేశమును మధ్యలోనే శాసనసభను వాయిదా వేయమని సూచించవచ్చు. పార్టీ ఫిరాయింపుల కారణంగా మెజారిటీ కోల్పోయి ఫిరాయించినటువంటి వారిని ఆకర్షించవలెనని కూడా ముఖ్యమంత్రి ప్రయత్నించవచ్చు. ఇటువంటి సందర్భాలలో గవర్నర్ విచక్షణను ఉపయోగించవలసి ఉంటుంది. తద్వారా పరిస్థితిని చక్కదిద్దాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని తర్వాత రాష్ట్ర అసెంబ్లీ రద్దు. డిజాల్వ్ ద స్టేట్ అసెంబ్లీ. ముఖ్యమంత్రి సూచనపై గవర్నర్ అసెంబ్లీని రద్దు చేయవచ్చు. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి కోరికను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. పరిస్థితులను పరిశీలించిన తర్వాత గవర్నర్ అభీష్టం మేరకు శాసనసభ రద్దు చేయడం లేదా రద్దు పరచకపోవడం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పంజాబ్ రాష్ట్రంలో 1967వ సంవత్సరంలో అక్కడి ముఖ్యమంత్రి గుర్నామ్ సింగ్ శాసనసభను రద్దును చేయమని కోరితే గవర్నర్ అంగీకరించలేదు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1968వ సంవత్సరంలో ముఖ్యమంత్రి చౌదరి చరణ్ సింగ్ శాసనసభను రద్దు చేయమని గవర్నరు కోరితే గవర్నర్ తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా 1990వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శాసనసభను రద్దు చేయమని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా సూచించినప్పటికీ ఆ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి జగ్మోహన్ దానిని అంగీకరించలేదు. ఈ విధంగా గవర్నర్ యొక్క అధికారాలు, నిర్ణయాల పనిచేసే తీరుతెన్నులు ఇటీవలి కాలంలో విపరీతమైనటువంటి విమర్శలకు గురి అయినాయి. కాబట్టి గవర్నర్ పదవినే రద్దు చేయాలనేటువంటి నినాదం కూడా వినబడింది. కారణం ఏమిటి అంటే 1969 వరకు కేంద్రంలో, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో కొనసాగింది, కాంగ్రెస్ పార్టీ. కానీ 1969 తర్వాత చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలు అధికారం లోపలికి వచ్చినాయి. పశ్చిమ బెంగాల్లో, కేరళలో, త్రిపురలో, అదేవిధంగా మన దక్షిణాది రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో, తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలు అధికారం లోపలికి వచ్చినాయి. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఈ ప్రతిపక్ష ప్రభుత్వాలకు మధ్య, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలేటువంటి ప్రతిపక్ష ప్రభుత్వాలకు మధ్య ఘర్షణ వాతావరణం
ఏర్పడింది. ఇది ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో గవర్నర్ వ్యవస్థను చాలా వరకు దుర్వినియోగం చేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1984 ఆగస్టు నెలలో సంపూర్ణ మెజారిటీ ఉన్నటువంటి ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అప్పటి గవర్నర్ అయినటువంటి రామ్లాల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి అసెంబ్లీని రద్దు చేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజాస్వామిక పునరుద్ధరణ ఉద్యమం జరిగింది. తిరిగి ఎన్టీ రామారావు ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగింది. దానితో గవర్నర్ వ్యవస్థ దేశవ్యాప్తంగా పలు విమర్శలకు దారితీసింది. ఇందులో భాగంగా జనతాదళ్ ప్రభుత్వం 1990లో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి గవర్నర్లందరినీ కూడా తొలగించడం జరిగింది. తద్వారా గవర్నర్ వ్యవస్థ మరింత జటిలంగా మారిపోవడం జరిగింది. అదేవిధంగా ఒక మంత్రిమండలి పూర్తి మెజారిటీ కలిగి ఉండి ప్రభుత్వాన్ని రద్దు చేయమని గవర్నర్కు సలహానిస్తే గవర్నర్ తప్పనిసరిగా దానికి ఆమోదించాలి. మెజారిటీ కోల్పోయినటువంటి ప్రభుత్వం ప్రతిపక్షం అధికారం చేపడుతుందనేటువంటి భయంతో శాసనసభను రద్దు చేయమని గవర్నర్కు సలహా ఇచ్చినప్పుడు గవర్నర్ దానిని తిరస్కరించవచ్చు. అటువంటి సందర్భంలో గవర్నర్ అసెంబ్లీ సమావేశమును ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు తప్పనిసరిగా ప్రయత్నించాలి. దాని తర్వాత రాష్ట్ర బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపుట. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక బిల్లులు ఏవైతే ఉంటాయో ప్రధానంగా కొన్ని సందర్భాలలో తీవ్రమైనటువంటి వివాదానికి గురి అవుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థికాంశాలలో కూడా కొన్ని బిల్లులను రాష్ట్ర శాసనసభ ఆమోదించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర జాబితాలో ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలపైన కూడా శాసనసభ చట్టాలను చేస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో రాష్ట్రపతి యొక్క ఆమోదానికి దానిని రాష్ట్ర గవర్నర్ పంపించవచ్చు. కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్ అనేటువంటి పుస్తకంలో సోలి సొరాబ్జీ అనబడేటువంటి ఒక గొప్ప న్యాయకోవిదుడు చెప్పినట్లు రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు. ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు మాత్రమే పంపాలి. రెండవది, దేశ ప్రయోజనాలకు భంగం కలిగించినప్పుడు మాత్రమే పంపాలి. మూడవది, ఆదేశిక సూత్రములకు ప్రతిబింబం అయినప్పుడు మాత్రమే పంపాలి. నాలుగవది, బిల్లు జాతీయ ప్రాధాన్యత కలిగినది అయితే పంపవచ్చు. ఐదవది, హైకోర్టు అధికారాలకు భంగం కలిగించు బిల్లు అయినప్పుడు ఆ రాష్ట్ర బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి రాష్ట్ర గవర్నర్ పంపవచ్చు అని సోలి సొరాబ్జీ అభిప్రాయపడడం జరిగింది.
ఇందులో ప్రధానంగా 1991లో అధికారాన్ని చేపట్టినటువంటి పివి నరసింహారావు ప్రభుత్వం ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి భావనతోటి 1991 నూతన ఆర్థిక సంస్కరణలను ఈ దేశంలో తీసుకొని రావడం జరిగింది. అప్పుడు ఈ సంస్కరణలో భాగంగా ప్రపంచీకరణ అనబడేటువంటి దృక్పథం చేత కొన్ని విదేశీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమలను పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. లైసెన్సుల విధానాన్ని సరళీకృతం చేసింది. సరళీకరణ ప్రక్రియలో భాగంగా ఈ విధంగా కొన్ని విదేశీ మల్టీనేషనల్ కంపెనీలు, బహుళజాతీయ సంస్థలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు పర్మిషన్ను ఇచ్చింది. అప్పటి వరకు ఉన్నటువంటి లైసెన్సింగ్ విధానాన్ని సరళీకృతం చేసి కేవలం కేంద్ర ప్రభుత్వం ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్, పర్యావరణ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ ఉంటే ఏ విదేశీ కంపెనీ అయినప్పటికీ కూడా భారతదేశంలో పరిశ్రమను నెలకొల్పవచ్చు అని పివి నరసింహారావు ప్రభుత్వం సంస్కరణలను తీసుకొని వచ్చింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో దబోల్ అనబడేటువంటి ప్రాంతంలో ఒక విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ఒక విదేశీ సంస్థ ఏర్పరచడానికి ముందుకు వచ్చింది. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ విద్యుత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేయడానికి వీలు లేదు అని వ్యతిరేకించడం జరిగింది. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఘర్షణ వాతావరణం జరిగింది. అప్పుడు అక్కడ విద్యుత్పత్తి ప్లాంటును నిలిపివేసేటువంటి రాష్ట్ర విధానసభ బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఈ దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు, రాష్ట్రపతి పరిశీలనకు ఆ బిల్లులను పంపించడం జరిగింది. ఈ రకంగా రాష్ట్ర బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపవచ్చు. ఇందులో మరి ఒకటి గవర్నర్ ప్రసంగం. సాధారణ ఎన్నికల తర్వాత మొట్టమొదటి శాసనసభ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర గవర్నర్ శాసనసభను ఉద్దేశించి ప్రసంగించవచ్చు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మొదటి సమావేశంలో అంటే శీతాకాల సమావేశ ప్రారంభ సమయంలో రాష్ట్ర గవర్నర్ తన ప్రభుత్వ ఉద్దేశాలను, తన పేరుపైన జరుగుతున్నటువంటి పాలనా వ్యవస్థ తీరుతెన్నులను రాష్ట్ర శాసనసభకు, తద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియచేసేటువంటి అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. ఒకవేళ మంత్రిమండలి రూపొందించినటువంటి ఆ ప్రసంగాన్ని, సాధారణంగా రాష్ట్ర మంత్రిమండలి రూపొందించినటువంటి ప్రసంగాన్నే రాష్ట్ర గవర్నర్ చదవడం జరుగుతూ ఉంటుంది. కానీ మంత్రిమండలి రూపొందించిన ఆ ప్రసంగంలో గవర్నర్ గతంలో చేసినటువంటి చర్యలను ఖండించు వాక్యాలు ఏమైనా ఉంటే గవర్నర్ తన విచక్షణతోటి అటువంటి వాక్యాలను తొలగించి చదవకుండా ఉండవచ్చు. రాజ్యాంగబద్ధం కాని వాక్యాలను కూడా గవర్నర్ చదవకుండా వదిలివేయవచ్చు. ఇది రాష్ట్ర గవర్నర్కు ఉన్నటువంటి డిస్క్రిషన్ పవర్. దాని తర్వాత
సమాచారాన్ని కోరుట. రాష్ట్ర పాలనపై ప్రభుత్వాన్ని అంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి మంత్రి మండలిని సమాచారాన్ని గవర్నర్ కోరడం జరుగుతూ ఉంటుంది. నిబంధన 167(c) ప్రకారం ఒక మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలను మంత్రి మండలి పరిశీలనకు ప్రవేశపెట్టమని గవర్నర్ ముఖ్యమంత్రిని ఆదేశించవచ్చు. అలాగే ఏదైనా సమాచారాన్ని ముఖ్యమంత్రి తన పరిశీలనకు పంపమని గవర్నర్ ఆదేశించవచ్చు. ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాలను రాష్ట్ర గవర్నర్ సేకరించి వాటిని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. వీటి తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి అధికారం ప్రెసిడెంట్ రూల్ ఇన్ స్టేట్. రాష్ట్రపతి పాలనను విధించుట. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతికి పంపు నివేదిక తన విచక్షణాధికారాలలో అత్యంత ముఖ్యమైనటువంటిది. ఎందు గురించి అని అంటే గవర్నర్ విధులలో ప్రధానమైనటువంటి అంశం రాష్ట్రపతి పాలన విధించడానికి సిఫారసు చేయడం. ఏ సందర్భంలో దీన్ని నివేదికను పంపాలి అని భారత రాజ్యాంగం సూచించింది అని అంటే రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాధ్యం కానప్పుడు ఒకటి. రెండవది, రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీకి మెజారిటీ లేనప్పుడు, ప్రత్యామ్నాయ సమర్థవంతమైన ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం లేనప్పుడు. మూడవది, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు 356 అధికరణం ప్రకారం, ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పరిపాలన సాధ్యం కావట్లేదు అని రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించమని సిఫార్సును చేయవచ్చు. కానీ ఈ 356 ఆర్టికల్ పెద్ద ఎత్తున వివాదాస్పదం కావడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సుమారుగా 100 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఈ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వాలు తొలగించడం జరిగింది. ప్రధానంగా శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలో తరచుగా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి జనతా ప్రభుత్వం కూడా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలలో రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. రాష్ట్రపతి పాలనలో గవర్నర్ కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ యొక్క విధులు ఆర్డినెన్సుల ద్వారా ఇతను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మనం ఈ క్లాసులో చెప్పుకున్నట్లుగా 1984 ఆగస్టు నెలలో జరిగినటువంటి ఎన్టీ రామారావు ప్రభుత్వం యొక్క బర్తరఫ్, అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో మెజారిటీ పార్టీని కాదని, మెజారిటీ పార్టీ నాయకుడైనటువంటి దేవీలాల్ను కాదని భజన్లాల్ చేత ప్రమాణం స్వీకారం చేయించినటువంటి ఆ రాష్ట్ర గవర్నర్ యొక్క వైఖరి ద్వారా కర్ణాటకలో బొమ్మాయి ప్రభుత్వాన్ని రద్దు చేసే అంశం పైన కర్ణాటక రాష్ట్రంలో ఎస్ఆర్ బొమ్మాయి ప్రభుత్వాన్ని
అదేవిధంగా రామకృష్ణ హెగ్డే ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి అంశం పైన రాష్ట్ర గవర్నర్ యొక్క పాత్ర పూర్తిగా వివాదాస్పదం కావడం జరిగింది. కాబట్టి రాష్ట్ర గవర్నర్కు విచక్షణాధికారాలు ఉన్నాయి, కానీ గతంలో జరిగినట్లుగా కేఆర్ నారాయణ్ రాష్ట్రపతిగా నియమితుడైన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు అనేది వచ్చింది. కేఆర్ నారాయణ్ రాష్ట్ర గవర్నర్లు ఇచ్చినటువంటి నివేదికలను చాలా వరకు త్రోసిపుచ్చడం జరిగింది. తద్వారా పరిస్థితిలో కొంత మార్పు అనేది తటస్థించింది. తర్వాత కాలంలో సుప్రీంకోర్టు కూడా ఒకవేళ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి శాసనసభలో మెజారిటీ లేనట్లుగా గవర్నరు భావిస్తే తన స్వంత విచక్షణతోటి కాకుండా రాజ్భవన్లో ఎమ్మెల్యేల చేత పెరేడును చేపించడం కాకుండా రాష్ట్ర శాసనసభను పరచాలని, ఆ సమావేశంలో ముఖ్యమంత్రిని మెజారిటీ నిరూపించుకోమని కోరాలని పేర్కొంది. ఒకవేళ మెజారిటీ నిరూపించుకుంటే ప్రభుత్వాన్ని కొనసాగించాలని, ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోలేకపోతే రద్దు చేయాలని సూచించడం జరిగింది. ఈ రూలింగ్ ద్వారా పరిస్థితిలో కొంత మార్పు అనేటువంటిది సాధ్యమైంది. ఈ రకంగా రాష్ట్ర గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణాధికారాలను మనం స్థూలంగా తెలుసుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ యొక్క అధికారాలు, విచక్షణాధికారాల గురించి ఒకసారి మళ్ళీ పునర్విమర్శను చేసుకుందాం. రాష్ట్ర గవర్నర్ యొక్క అర్హతలు, నియామకం, పదవీకాలం, అదేవిధంగా వేతనం, ఇతర సదుపాయాలు గురించి మనం గత క్లాసులో చెప్పుకున్నాం. రాష్ట్ర గవర్నర్ భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయం వచ్చేటువంటి ఏ పదవిలో కూడా ఉండరాదు, కేంద్ర పార్లమెంటులో కానీ శాసనసభలో కానీ సభ్యత్వం ఉండరాదు, మతి స్థిమితం సక్రమంగా ఉండాలి, కోర్టుల చేత దోషిగా నిరూపించబడకూడదు, స్వంత రాష్ట్రానికి గవర్నర్గా నియమించడానికి వీల్లేదు. ఇతనిని రాష్ట్రపతి 5 సంవత్సరాల కాలానికి నియమిస్తాడు. రాష్ట్రపతికి విశ్వాసం ఉన్నంత కాలం రాష్ట్ర గవర్నర్ పదవిలో కొనసాగుతాడు. తిరిగి మళ్ళీ వేరే రాష్ట్రానికి గవర్నర్గా ఉండవచ్చు. ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉండవచ్చు, లేక రాష్ట్రపతి సూచించినటువంటి కొన్ని రాష్ట్రాలకు కూడా ఒకే వ్యక్తి గవర్నర్గా ఉండవచ్చు. ఇతనికి 3,50,000 రూపాయల వేతనం లభిస్తుంది. రాష్ట్ర రాజధానిలో నివాస గృహంగా రాజ్భవన్ అనబడేటువంటి భవనం ఉంటుంది. అన్ని రకాల అలవెన్సులు లభిస్తాయి. రాష్ట్ర గవర్నర్కు ప్రధానంగా 4 రకాలైనటువంటి అధికారాలను వినియోగిస్తాడు. దాంట్లో ఫస్ట్ వన్ లెజిస్లేటివ్ పవర్స్, శాసన నిర్మాణాధికారాలు. ఈయన శాసనసభలో భాగం. ఈయన ఆమోదంతో బిల్లులు చట్టాలుగా రూపొందుతాయి. శాసనసభను సమావేశపరచడానికి, వాయిదా వేయడానికి, మధ్యలో రద్దు చేయడానికి అంటే ప్రోరోగు చేయడానికి ఇతనికి అధికారం ఉంది. శాసనసభకు ఎన్నికలు జరిగినటువంటి మొదటి సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తాడు. ప్రతి సంవత్సరం మొదటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. శాసనసభకు ఒక ఆంగ్లో ఇండియన్ని, శాసన మండలికి 1/6వ వంతు మంది సభ్యులను రాష్ట్ర గవర్నర్ నియమిస్తాడు. రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు తాత్కాలికంగా
ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంది. రెండవ ముఖ్యమైనటువంటి అధికారం ఎగ్జిక్యూటివ్ పవర్స్, కార్యనిర్వహణాధికారాలు. రాష్ట్ర గవర్నర్ శాసనసభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను నియమిస్తాడు. క్యాబినెట్, స్టేట్, డిప్యూటీ మంత్రులను నియమిస్తాడు. ఆ మంత్రులకు శాఖలను కేటాయిస్తాడు. అవసరమైనప్పుడు ఆ పోర్టుఫోలియోలను మార్పులు చేర్పులు చేసేటువంటి అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను తొలగించవచ్చు, బర్తరఫ్ చేయవచ్చు. వీలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా రాష్ట్ర హైకోర్టుకు ఒక అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇతర సభ్యులను నియమిస్తాడు. ఎన్నికల సంఘం ప్రధానాధికారిని నియమిస్తాడు. రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడిని నియమించడం జరుగుతూ ఉంటుంది. ఈయన రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు గవర్నర్గా ఉంటాడు. తన ప్రతినిధిగా ప్రతి విశ్వవిద్యాలయానికి ఒక వైస్ ఛాన్సలర్ను నియమించడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించి తన పేరుతో అక్కడ పరిపాలనను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను, ఇతర సభ్యులను ఇతను నియమిస్తాడు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తాడు. రాష్ట్ర హైకోర్టు సంప్రదించి జిల్లా కోర్టు జడ్జీలను ఇతను నియమించడం జరుగుతూ ఉంటుంది. మూడవది ఆర్థికాధికారాలు. రాష్ట్ర ద్రవ్య బిల్లులు, విత్త బిల్లులు, బడ్జెట్ను ఈయన ఆమోదము లేనిదే శాసనసభలో ప్రవేశపెట్టడం జరగదు. అదేవిధంగా గ్రాంట్లపైన, డిమాండ్లపైన, బిల్లులకు సంబంధించినటువంటి వాటికి ఇతని యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరిగా అవసరం. రాష్ట్ర ఆగంతుక నిధి, స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ రాష్ట్ర గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. రాష్ట్ర శాసనసభ విత్త సంఘాలైనటువంటి ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ అంచనాల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్టులను రాష్ట్ర శాసనసభకు సమర్పించడం జరుగుతూ ఉంటుంది. లాస్ట్ ముఖ్యమైనటువంటి అధికారం జ్యుడిషియరీ పవర్స్ ఆఫ్ స్టేట్ గవర్నర్. రాష్ట్ర గవర్నర్ యొక్క న్యాయాధికారాలు. ఇతను హైకోర్టు న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తాడు. క్రింది కోర్టులకు జడ్జీలను నియమిస్తాడు, జిల్లా కోర్టులకు. అదేవిధంగా ఈ దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు విధించినటువంటి శిక్షణను రద్దు చేయడానికి, వాయిదా వేయడానికి, శిక్షను మార్పు చేయడానికి రాష్ట్ర గవర్నర్కు సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది. ఈ చర్యలను ఏ కోర్టులో కూడా విచారించడానికి వీల్లేదు. రాష్ట్ర హైకోర్టుకు ఒక అడ్వకేట్ జనరల్ను ఇతను నియమించడం జరుగుతూ ఉంటుంది. విచక్షణాధికారాలలో గనక చూసుకుంటే అత్యంత ముఖ్యమైనటువంటివి. ఇతను మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు సంకీర్ణ కూటమి నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. లేదా ఎవరైతే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో వారిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. రెండవది మంత్రిమండలి యొక్క రద్దు. రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీకి మెజారిటీ లేనప్పుడు ఆ శాసన సభ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మంత్రిమండలిని రద్దు చేసేటువంటి అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం 3 దఫాలుగా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయడం ఇతనికి ఉన్నటువంటి సంపూర్ణమైన అధికారం. అదేవిధంగా శాసనసభలను వాయిదా వేయడం, సమావేశాలను వాయిదా వేయడం, ప్రోరోగు చేయడం కూడా ఇతని యొక్క అధికారం. ఏ పార్టీ అధికారంలో రాని సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీని డిజాల్వ్ చేయమని రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతికి నివేదికను పంపించేటువంటి అధికారం ఉంటుంది. తద్వారా అసెంబ్లీని రద్దు చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దేశ సమగ్రతకు సంబంధించినటువంటి అంశాలలో
ఆర్థిక బిల్లులు కానీ ఇతర బిల్లులను కానీ రాష్ట్ర శాసనసభ ఆమోదించినప్పుడు రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర గవర్నర్ యొక్క ప్రసంగం ఉంటుంది. ప్రతి సంవత్సరం మొదటి సమావేశంలో ఈ ప్రసంగాన్ని గవర్నర్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. గవర్నర్కు ఇష్టం లేనటువంటి వ్యాఖ్యలను మంత్రిమండలి కనుక రూపొందిస్తే దాన్ని చదవకుండా వదిలిపెట్టేటువంటి విచక్షణ రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర పరిపాలన వ్యవహారాలపైన అవసరమైన సమాచారాన్ని ముఖ్యమంత్రిని కానీ మంత్రిమండలిని కానీ అడగడానికి రాష్ట్ర గవర్నర్కు అధికారం ఉంటుంది. అన్నింటికంటే మించి 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కాబట్టి, రాష్ట్రపతి ప్రతినిధి కాబట్టి ఇక్కడ రాజ్యాంగబద్ధ పాలన సాధ్యం కానప్పుడు, ఏ పార్టీకి శాసనసభలో మెజారిటీ లేనప్పుడు, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు రాష్ట్రపతి పాలన విధించమని రాష్ట్రపతికి నివేదికను పంపవచ్చు. తద్వారా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధిస్తారు. తద్వారా రాష్ట్ర గవర్నర్ నిజ కార్యనిర్వాహక అధికారాలను రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ను రాష్ట్రంలో రాష్ట్రపతి పేరు పైన చెలాయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.